హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ నెల 22న అనగా 2024 జూన్ 22న శనివారం రోజు ఏరువాక పౌర్ణమి రాబోతుంది. జ్యేష్ఠ పౌర్ణమికి ఏరువాక పౌర్ణమి అని పేరు కూడా. ఏరువాక పౌర్ణమి రైతులకు సంబంధించిన అతిపెద్ద పండుగ. తొలకరి ఆసన్నమవగా దున్నడానికి సిద్ధంగా ఉన్న పంట పొలాలని శుద్ధి చేసుకుని సేద్యం మొదలుపెట్టే ఉత్సవాన్ని ఏరువాక పౌర్ణమి అంటారు. ఏరు పొంగి పొర్లడానికి చేసే పూజ ఇది. అయితే తులసి చెట్టు మొదట్లో దీనిని చల్లితే చాలు మీకు ఉన్న కష్టాలు అన్నీ కూడా పోతాయి, కన్నీళ్లు పోతాయి, దుఃఖం పోతుంది. మీరు ఎప్పటి నుండో ఎదుర్కొంటున్న సమస్యలన్నీ కూడా పోయి లక్ష్మీదేవి అనుగ్రహంతో కుబేరులుగా మారిపోతారని శాస్త్రం చెబుతుంది. తులసి మొక్క గురించి అందరికీ తెలుసు. అందరి ఇళ్లలో తులసి చెట్టు ఉంటుంది. మన హిందూ సంస్కృతిలో మొక్కలకు చాలా ప్రాముఖ్యత ఉంది. మన దేవుళ్లతో పాటు కొన్ని మొక్కలను పరమ పవిత్రంగా భావించి పూజిస్తూ ఉంటాము. అలా ప్రతిరోజు పూజించబడే మొక్కలలో తులసి మొక్క కూడా ఒకటి. శ్రీ మహావిష్ణువుకు ప్రీతిప్రాతమైన మొక్క తులసి. లక్ష్మీదేవి స్వరూపం కూడా. అందుకే శ్రీ మహావిష్ణువు పూజలో తులసి ఆకులను ఖచ్చితంగా ఉపయోగిస్తారు. ఇలా తులసి ఆకులతో పూజ చేయడం వల్ల లక్ష్మీ సమేత విష్ణుమూర్తి అనుగ్రహం లభించి సిరి సంపదలు లభిస్తాయని ప్రజల నమ్మకం. వాస్తుశాస్త్రం ప్రకారం తూర్పు దిశలోనే తులసి మొక్కను ఉంచాలి. ఒకవేళ ఇంట్లో తూర్పు దిశలో తులసి మొక్క నాటేందుకు స్థలం లేకపోతే ఉత్తరం లేదా ఈశాన్యంకు దిక్కులలో తులసి మొక్కను పెంచవచ్చు. ఈ దిక్కుల్లో తులసిని నాటడం వల్ల ఇంట్లోకి సానుకూల శక్తి ప్రవహిస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మీపై ఎల్లప్పుడూ ఉంటుంది. ముండ్ల పొదల దగ్గరలో కూడా తులసి మొక్కను ఉంచకూడదు. అరటి చెట్టుకు దగ్గరలో తులసి మొక్కను నాటితే చాలా మంచిది. ఆయుర్వేద శాస్త్రం ప్రకారం తులసి మొక్కలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. ఇంటి ఆవరణలో ఉంచడం వల్ల ఇంట్లోకి ప్రతికూల శక్తులు రాకుండా అడ్డుకుంటుంది, సానుకూల శక్తిని ఆహ్వానిస్తుంది. అందుకే తులసి మొక్కను ఎంతో పవిత్రమైనదిగా పరిగణిస్తారు. అయితే ఈ తులసి మొక్క దగ్గర ఏరువాక పౌర్ణమి రోజు ఈ ఒక్కటి పోస్తే చాలు మీ కష్టాలు, కన్నీళ్లు, దుఃఖాలు అన్నీ తొలగిపోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది, దరిద్రమంతా కూడా పోతుంది అని పండితులు చెబుతున్నారు. చాలామంది చెప్పుకోలేని సమస్యలతో బాధపడే వారికి లోపల కుమిలిపోతూ ఉంటారు. ఒంటరిగా కూర్చొని ఏడుస్తుంటారు, దుఃఖపడుతుంటారు. నాకే ఎందుకు కష్టాలు వస్తున్నాయి అని బాధపడిపోతుంటారు. ఇలాంటి కష్టాలు ఉన్న వారందరూ కూడా తప్పకుండా ఈ పౌర్ణమి రోజు తులసి చెట్టు దగ్గర ఈ పరిహారాన్ని చేశారంటే మంచి శుభ ఫలితాలను పొందుతారు. మరి ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ప్రాచీన కాలం నుంచే జ్యేష్ఠ పౌర్ణిమను ఏరువాక పౌర్ణమిగా వ్యవహరిస్తూ ఉన్నారు. అథర్వణ వేదం ఏరువాకను అనుడిచ్చివంగా చెప్పబడింది. ఈరోజు క్షేత్రపాలకులు మంత్రాలతో స్తుతించి నాగలితో భూమిని విత్తనాన్ని చల్లటం ఆచరణలో ఉంది. తరువాతి కాలంలో పరాశుడు, బోధయునుడు మొదలైన మహర్షులు తమ గుహ్య సూత్రాల్లో ఈ పండుగను ప్రస్తావించారు. విష్ణు పురాణం సీతాయజ్ఞంగా ఏరువాకను వివరించింది. శుద్ధోదన మహారాజు ఆనాడు కపిలావస్తులో లాంఛనంగా ఈ ఏరువాకను ప్రారంభిస్తూ బంగారు నాగలిని కర్షకులకు అందించినట్లుగా ఇతిహాసం. గాథ సప్తశతిలో ఏరువాక గురించి గాథలు ఉన్నాయి. తెలుగు పండుగలు, సాహిత్య దారాలు ఉన్న కొన్ని వేల సంవత్సరాల అతి ప్రాచీన పండుగ ఏరువాక పౌర్ణమి. శ్రీకృష్ణదేవరాయుల కాలంలో కూడా ఏరువాక సందర్భంగా రైతన్నలను సమాధారించినట్లుగా తెలుస్తుంది. ఇక ఈ ఏరువాక పౌర్ణమి రోజు కష్టాలు, కన్నీళ్లు, ధన సమస్యలు, దరిద్రము మిమ్మల్ని పట్టి పీడిస్తూ ఉన్నాయి అని బాధపడేవారు ఒక చిన్న గ్లాస్ లేదా బాటిల్ తీసుకోండి. దానిలో కొన్ని ధనియాలు వేయండి. అంటే ఒక స్పూన్ ధనియాలు వేయండి. చిటికెడు కుంకుమను కూడా వేయండి. తర్వాత కొంచెం వాటర్ పోయండి. గ్లాస్ సగానికి పోయండి. ఆ తర్వాత వాటన్నింటినీ కూడా బాగా కలిపి, అంటే బాగా మిక్స్ చేసి మీ చేతిని గ్లాస్ పైన మూతలాగా పెట్టి మీరు పడుతున్న కష్టాలు పోవాలని కోరుకోండి. మీకు ఉన్న దుఃఖాలు, బాధలు, ఆర్థిక సమస్యలు, ఇలా మీకు ఏ సమస్యలు ఉంటే ఆ సమస్యలు పోవాలని సంకల్పం చెప్పుకోండి.
మనసులో చెప్పుకోండి చాలు. ఇలా చెప్పుకున్న తర్వాత ఈ వాటర్ని తీసుకొని వెళ్ళి మీ ఇంట్లో పూజలు చేసే తులసి మొక్క మొదట్లో పోసేయండి. ధనియాలతో సహా పోయండి. అంతే. ఇక ఈ పరిహారం చేసిన విషయం మర్చిపోండి. ఈ పరిహారం చేస్తే 24 గంటల్లో మీరు ఖచ్చితంగా శుభవార్తను వింటారు. ఎందుకంటే ఈ పౌర్ణమి చాలా శక్తివంతమైనది కనుక 24 గంటల్లో మీ కోరిక నెరవేరి తీరుతుంది. కానీ ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ పరిహారాన్ని రహస్యంగా చేసుకోవాలి. చేసినట్లు ఎవరికీ చెప్పకూడదు. ఇంట్లో వారికి చెప్పుకోవచ్చు, ఫ్రెండ్స్కి, బయటి వారికి మాత్రం చెప్పకూడదు. అలాగే ఉదయం పూట కానీ లేదా సాయంత్రం సంధ్యా సమయంలో కానీ ఈ పరిహారాన్ని చేయాలి. రాత్రి సమయంలో చేయకూడదు. ఈ నియమాలు పాటిస్తూ ఈ పరిహారం చేశారంటే ఖచ్చితంగా మీ సమస్యలు తీరిపోతాయి. అమ్మవారే మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. కష్టాలు, కన్నీళ్లు రాకుండా ఉంటాయి కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి. ఇక పౌర్ణమి రోజు గోవు కనిపిస్తే ఆ గోవుకు ప్రత్యేకమైన ఆహారం పెట్టి ఈ మాట అంటే చాలు మీ దశ మారిపోతుంది. రాజయోగం పడుతుంది. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని శాస్త్ర పండితులు చెబుతున్నారు. పౌర్ణమి రోజు బియ్యపిండిలో బెల్లం, కొంచెం నీరు కలిపి ఆహారంగా పెట్టడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది. అలాగే పచ్చిగడ్డిని గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. నానబెట్టిన కందులను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనలో ఉన్న కోపం తగ్గిపోతుంది. ఈరోజు నానబెట్టిన కుసుమ గింజలను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనం చేసిన పాపాలు దూరమవుతాయి. నానబెట్టిన శనగలను ఈరోజు గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది. రాగి పిండి మరియు బెల్లం కలిపి గోవుకు పెడితే మనకు ఉన్న దారిద్ర్యాలు తొలగిపోతాయి. పౌర్ణమి రోజు నానబెట్టిన పెసర్లను ఆవుకు ఆహారంగా పెట్టడం వల్ల విద్యాభివృద్ధి కలుగుతుంది. పౌర్ణమి రోజు ఉడికించిన ఆలుగడ్డలను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల నరఘోష పోతుంది. అలాగే ఈరోజు ఆవుకు క్యారెట్ ఆహారంగా పెట్టడం వల్ల వ్యాపార అభివృద్ధి చెందుతుంది. బీట్రూట్, పాలకూరను కలిపి ఆహారంగా పెట్టడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది. పౌర్ణమి రోజు గోవుకు దోసకాయను ఆహారంగా పెట్టడం వల్ల శత్రువులు మిత్రులవుతారు. టమాటాను ఆహారంగా పెట్టడం వల్ల వివాహ ప్రాప్తి కలుగుతుంది. ఈరోజు గోవుకు వంకాయలను ఆహారంగా పెట్టడం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుంది. పౌర్ణమి రోజు గోవుకు అరటి పండ్లు ఆహారంగా పెట్టడం వల్ల ఉన్నత పదవులు కలుగుతాయి. ఈరోజు బెండకాయను పెట్టడం వల్ల మనోధైర్యం కలుగుతుంది. దొండకాయను పౌర్ణమి రోజు గోవుకు పెట్టడం వల్ల మనోవ్యాధి తొలగిపోతుంది. జొన్నపిండి, బెల్లము కలిపి గోవుకు పెట్టడం వల్ల తెలివితేటలు పెరుగుతాయి. మినపపిండి మరియు బెల్లం కలిపి పౌర్ణమి రోజు గోవుకు పెట్టడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది. గోధుమ పిండి, బెల్లం కలిపి పెట్టడం వల్ల ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. నానబెట్టిన పెసరపప్పు పెట్టడం వల్ల ఇంద్రియ నిగ్రహ శక్తి పెరుగుతుంది. నానబెట్టిన కందిపప్పు పెట్టడం వల్ల రుణ బాధలు తీరిపోతాయి. నానబెట్టిన మినప్పప్పును పెట్టడం వల్ల సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు. పచ్చి శనగపప్పు పెట్టడం వల్ల కుటుంబ కలహాలు దూరమవుతాయి. శనగపిండి, బెల్లం కలిపి పెట్టడం వల్ల కోర్టు వ్యవహారాల్లో విజయం పొందుతారు. పౌర్ణమి రోజు గోవుకు నానబెట్టిన పొట్టు పెసరపప్పు పెట్టడం వల్ల బుద్ధి కుశలత కలుగుతుంది. ఇలా పౌర్ణమి రోజు ఆహార పదార్థాలను భక్తితో గోవుకు సమర్పించుకుంటే మీకు ఉన్న సమస్యలు సులభంగా పోతాయి. తరగని ఐశ్వర్యం వస్తుంది. ఇలా మీరు గోవుకు ఆహారం పెట్టిన తర్వాత 11 సార్లు ఓం నమో భగవతే గోమాత్రే నమః అనే మంత్రాన్ని పఠిస్తే సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది. కష్టాలన్నీ కూడా పోతాయి. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. మీ దశ మారిపోతుంది. ఏరువాక పౌర్ణమిని కొన్ని ప్రాంతాలలో పెద్ద ఎత్తున నిర్వహించుకుంటారు. ఈ పౌర్ణమి రోజు వ్యవసాయ పనులను ప్రారంభిస్తూ భూమి పూజ చేసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. మన భారతదేశంలో వ్యవసాయం ప్రధాన జీవనాధారం. అటువంటి వ్యవసాయాన్ని చేసే ముందు రైతులు భూమాతకు పూజలు నిర్వహించి వ్యవసాయ పనులు ప్రారంభించడం ఆనవాయితీగా వస్తుంది. తొలిసారిగా భూక్షేత్రంలో నాగలిని
కదల్చడానికి ముందు భూపూజ చేయాలని ఋగ్వేదం వివరిస్తుంది. భూపూజ కూడా జ్యేష్ఠ పౌర్ణమి నాడు జరపాలని శాస్త్ర నిర్ణయం. అందుకే జ్యేష్ఠ పౌర్ణమి ఏరువాక పౌర్ణమి పర్వదినంగా రైతాంగం జరుపుకుంటారు. నిజానికి ఈ పండుగ రైతన్నల పండుగ అయినా అందరి ఆకలి తీర్చే పండుగ కనుక ఏరువాక పౌర్ణమి అందరికీ పండుగ రోజు. ఎద్దులకు శుభ్రంగా స్నానం చేయించి వాటి కొమ్ములకు వివిధ రంగులు పూసి మెడ కాళ్లకు గంటలు కట్టి అలంకరిస్తారు. తర్వాత పొలం పనులకు ఉపయోగించే కాడి అనగా నాగలి రంగులతో రంగురంగుల పూలతో అలంకరించి రెడ్లకు నాగలికి భూమాతకు పూజ చేసి ధూపదీప నైవేద్యాలు సమర్పించి ఎడ్లకు పొంగలిని ఆహారంగా పెడతారు. తర్వాత నాగలిని భుజాన పెట్టుకొని మంగళ వాయిద్యాలతో ఊరేగింపుగా ఎద్దులను తీసుకొని పొలాలకు వెళ్ళి భూమాతకు నమస్కరించి భూమిని దున్నడం ప్రారంభిస్తారు. ఏరువాక పౌర్ణమి నాడు ఇలా చేయడం వల్ల ఆ సంవత్సరం అంతా కూడా పంటలు సమృద్ధిగా పండుతాయని కర్షకుల నమ్మకం. మరికొన్ని ప్రాంతాలలో ఈరోజు ఊరు బయట గోగునారతో చేసిన తోరణం కడతారు. రైతులందరూ అక్కడికి చేరి తోరణాన్ని కట్టి ఎవరికి దొరికిన నారను వారు తీసుకువెళ్ళి ఆ నారను ఎద్దుల మెడలోనూ కడతారు. ఇలా చేయడం వల్ల వ్యవసాయము పశు సంపద వృద్ధి చెందుతుందని రైతుల విశ్వాసం. ఇక ఈరోజే వట సావిత్రి వ్రతం కూడా చేస్తారు. ఈ వ్రతం ఒకచోట ఒకరోజు ఆచరించే ప్రత్యేకత కూడా ఉంది. వట వ్రతమును కొంతమంది అశ్వత్థ నారాయణుడు అని భావించే లక్ష్మీదేవిని కూడా పెట్టి పూజిస్తారు. కొంతమంది శివపార్వతులుగా భావించి పూజిస్తారు. సావిత్రి అల్పాయుష్కుడైన తన భర్త సత్యవంతుణ్ణి కాపాడుకోవడం కోసం నారదుని ద్వారా ఉపదేశం పొంది ఆచరించి ఫలితము పొందిన వ్రతం. సావిత్రి తన భర్తను బ్రతికించుకున్న ఈరోజు వట సావిత్రి వ్రతముగా ఈనాటికి కూడా ఆచరింపబడుతుంది. జ్యేష్ఠ పౌర్ణమి, జగన్నాథ పౌర్ణమి, స్నాన పౌర్ణమి, దేవస్థాన పౌర్ణమి అని కూడా అంటారు. ఇలా దానికి వెనుక ఒక విశేషం ఉంది. పూర్వం ఇంద్రజముడనే రాజు జగన్నాథ స్వామికి 108 కుంభాలతో చందనం కలిపిన నీటితో స్నానయాత్ర చేశాడు. స్నానయాత్ర తర్వాత 15 రోజుల పాటు స్వామి తన దర్శనం నిషేధించారు. ఈ స్నానయాత్ర జ్యేష్ఠ పౌర్ణమి నాడు ప్రారంభమైంది. స్కంద పురాణంలోని ఒక గాథ ప్రకారం శ్రీకృష్ణుడు జగన్నాథునిగా అవతరించింది ఈ జ్యేష్ఠ పౌర్ణమి నాడే. అందుకనే ఈరోజు జగన్నాథ పౌర్ణమి పేరిట అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి. అలాగే కామెంట్ బాక్స్లో జై శ్రీకృష్ణ అని తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.